నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరబోతుందా? వెంకన్న సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే క్లారిటీ ఇస్తున్నారా? సో ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుపతి లోకసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటలు మాట్లాడడం చూస్తుంటే ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్సీపీ పార్టీని కలుపుతున్నట్టు అనిపిస్తుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో జరిగినటువంటి సబ్మిట్లో, ఎడ్యుకేషన్ సబ్మిట్లో చాలా క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో నేను కలిసి అడుగులో అడుగు వేస్తున్నాను అని. ఇప్పటి వరకు బీజేపీతో వైసీపీ చీకటి మిత్రత్వాన్ని కొనసాగిస్తుంది, చీకటి పొత్తు కొనసాగుతుందని అనేక విశ్లేషణలు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వాటన్నిటికీ తెరదింపుతూ మేము చీకటి పొత్తు కాదు, మాది బహిరంగమైనటువంటి పొత్తు అనేది తిరుపతి వెంకన్న సాక్షిగా తేల్చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో బీజేపీతో అడుగులో అడుగు వేస్తున్నాను, బీజేపీ తోటి బయట నుంచి నేను మద్దతు ఇస్తున్నాను. సో బీజేపీ అడుగుజాడలో నడవాల్సి వస్తుంది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రయోజనాలకి ఆయన బీజేపీతో అడుగులో అడుగు నడుస్తున్నారా, లేదంటే స్వప్రయోజనాల కోసం నడుస్తున్నారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రాజకీయ పక్షాలని తెలుసు, ఆడినటువంటి ప్రజలకు కూడా తెలుసు. ఢిల్లీ వెళ్ళినటువంటి ప్రతిసారి ఆయన చెప్పేది రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నాను అంటారు. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అవినాష్ రెడ్డి అరెస్ట్కి ముందు, లేదంటే అవినాష్ రెడ్డి కోర్టులో విచారణకు వచ్చినప్పుడు, లేదంటే ఈయనకి ఏదైనా బెయిల్కి సంబంధించినట్టు ఇష్యూ వచ్చినప్పుడు ఇలా వెళ్తున్నారు అనేది ఆయన మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. సో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి నరేంద్ర మోడీని లేదా అమిత్ షాని కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా తీసుకొచ్చారంటే ఏమీ కనిపించట్లేదు, కనిపించలేదని చెప్పి విపక్షాలు చెప్తూ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళడం కేవలం ఆ బెయిల్ రద్దు కాకుండా కంటిన్యూ చేసుకోవడానికి భారతదేశ న్యాయ చరిత్రలో 10 సంవత్సరాల పాటు బెయిల్ మీద కొనసాగుతున్న బెయిల్ మీద ఉంటూ ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరు. ఇన్ని సంవత్సరాల పాటు అసలు బెయిల్ మీద ఎలా ఉంటారనేది చర్చ నడుస్తుంది. దాని మీద రఘురామకృష్ణరాజు కూడా పోరాడుతున్నారు, ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో, సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది అది. అయితే రాజకీయంగా అసలు బీజేపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు అనేది ఉందా అని అంటే లేదు, కానీ ఉందని చెప్తున్నారు. మేము బయట నుంచి మద్దతు ఇస్తున్నాం, మేము అంశాల వారీగా మేము మద్దతు ఇస్తున్నాం బీజేపీకి అని చెబుతున్నారు. జనసేన ఏమో డైరెక్ట్ మద్దతు ఇస్తుంది బీజేపీకి. అంటే ఇక్కడ జనసేనతో ఆల్రెడీ బీజేపీ నాయకులు మాట్లాడడం, అధినేత జనసేన పవన్ కళ్యాణ్ తో చాలాసార్లు భేటీ అయిన మోడీ కూడా మాట్లాడడం జరిగింది. సో అది అఫీషియల్ పొత్తు, అది అఫీషియల్ గా జనసేన బీజేపీ పొత్తు ఉంది. కానీ అన్అఫీషియల్ గా బీజేపీ వైసీపీ పొత్తు ఉందని చెప్పి ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి, కానీ ఖండిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కాదని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ తిరుపతి వేదికగా చేసుకొని ఎడ్యుకేషన్ సమ్మిట్లో చెప్పిన దాని ప్రకారం బీజేపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తూ ఉన్నాయి, రాబోయేటువంటి రోజుల్లో కూడా కలిసి నడిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఇచ్చేశారు. వాళ్ళకేమో ఓట్ల పరంగానేమో క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కావాలి, ముస్లిం మైనారిటీ ఓట్లు కావాలి, బీజేపీతో పొత్తు ఉండాలి, బీజేపీతో అఫీషియల్గా ఉండకూడదు, తెర వెనుక ఉండాలి. ఇది ఆయన కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్లో మనం విశ్లేషించినప్పుడు ఖండిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి దానికి తెరవేసేశారు. తెరవేసి మరొక అంశానికి తెరదీశారు. ఏ అంశానికి తెరదీశారు? రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆయన ఇండియా కూటమితో ఉంటారా, లేదంటే ఎన్డీఏ కూటమితో ఉంటారా అనే దాని మీద చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఆయన సమదూరం, ప్రస్తుతానికి నేను సమదూరం ఎన్నికలు అయ్యేంత వరకు అనే యాంగిల్లో ఆయన ఆ ఇంటర్వ్యూలో ఫేస్ చేయడం జరిగింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా అని అడిగినప్పుడు దానికి సమాధానం క్లియర్గా చెప్పకుండా దాటవేశారు. ఇది మాత్రం సమాధానం చాలా క్లియర్గా చెప్పారు. ఏంటి? బీజేపీతో నేను కలిసి నడుస్తున్నాను, ఎన్డీఏ కూటమితో కలిసి నడుస్తున్నాను, అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాను అని చెప్పి చెప్తూ దానికి రాష్ట్ర ప్రయోజనాలను తగిలించారు. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, స్వప్రయోజనాల కోసం అనేది చర్చ నడుస్తుంది రాజకీయంగా. సో ఏదేమైనప్పటికీ ఆయనైతే బీజేపీతోటి కలిసి నడుస్తున్నారు. బీజేపీతోటి నరేంద్ర మోడీతో ప్రత్యేకించి రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది అని చెప్పి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలాగే ఆయన మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి తోటి రాజకీయపరమైనటువంటి సంబంధాలు కాకుండా రాజకీయేతర సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి మా మధ్య అని సంకేతాలు ఆయన కూడా ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఒకవేళ ఎన్డీఏ కూటమిలో ఎలక్షన్ ముందు చేరేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఈ 4.5 ఏళ్లలో అనేక సందర్భాల్లో ఎన్డీఏలో కూటమిలో చేరాలని చెప్పి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రెషర్ వచ్చింది. రైట్ రైట్. ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే అనేక సందర్భాల్లో చెప్పారు. ఎన్డీఏ కూటమిలో చేరితే 2 మంత్రి పదవులు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే కేవలం క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు ఆగి ఉన్నారు తప్పితే జనరల్గా బీజేపీతో కలిసి నడుస్తున్నారు. రైట్. అంటే ఇక్కడ కేవలం ఆ ఓట్ బ్యాంక్ కోసం మాత్రమే వాళ్ళు అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు తప్పితే లోపల అంతా ఒకటే అనేటువంటిది తెలుస్తుంది. ఆ విషయాన్ని షర్మిల కూడా తాజాగా చెప్పడం జరిగింది. ఊడిగం చేసేస్తున్నారు అని, బీజేపీకి ఊడిగం చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, బీజేపీకి బానిసల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను మార్చేసాడని చెప్పి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో షర్మిల విమర్శించడం కూడా జరిగింది. సో ఇప్పుడు దానికి అంగీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆ సబ్మిట్లో చేసినటువంటి కామెంట్స్ని మనం చూస్తే ఓకే అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఇదంతా చేస్తున్నాను అంటున్నారు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినప్పుడు అమరావతి రాజధాని ఎందుకు పూర్తి కాలేదు, పోలవరం ఎందుకు పూర్తి కాలేదు, ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు, ఇవన్నీ మేజర్ అంశాలు కదా. ప్యాకేజ్ వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ప్యాకేజీ రావాలి. విశాఖ రైల్వే జోన్ లేట్ అయిపోయింది, ఎందుకు లేట్ అయిపోయింది, ఇప్పటి వరకు ఎందుకు లేట్ అయింది, ఎలక్షన్ టైంలో ఇప్పుడు మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే లేట్ అయింది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విభజన చట్టంలో అంశాలు బోల్డ్ అని ఉన్నాయి. వాటిని ఒక్కదాన్ని కూడా నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను బీజేపీతో ఉన్నానని ఎలా చెప్తారు? సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే విపక్షాలు నిలదీస్తున్నాయి ఆయన్ని. కేవలం బాబాయి గొడ్డలి వ్యవహారం, అలాగే ఆయన బెయిలు, ఈ అంశాలు లేదంటే అవినాష్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ కాకుండా వీటి చుట్టూ తిప్పుతూ ఆ బీజేపీతో అంటగాగుతున్నారు, బీజేపీతోటికి దాసోహం అయ్యారని చెప్పేసి షర్మిలానే చెప్తుంది. సో స్వప్రయోజనాల కోసమే ఆయన బీజేపీతో వస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ నెరవేరలేదు, అభివృద్ధి ఎక్కడా లేదు, అభివృద్ధి ఎక్కడన్నా జరిగితే చూపిద్దురు గారు రండి అని చెప్పి సవాల్ చేస్తున్నారు. టైం మీరైనా చెప్పండి, టైం ప్లేసు లేదా నేను చెప్తానని చెప్పి షర్మిల చెప్తుంది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు టైం మేము చెప్తాం, ప్లేస్ చెప్తాం అంటున్నారు, కానీ ఎవరు టైం చెప్పింది లేదు, ప్లేస్ చెప్పింది లేదు. సో కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏలో కలవడానికి అవకాశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికల ముందే కలిసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు బాహాటంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ఇంటర్వ్యూలో వాస్తవంగా రాజకీయాలకు అతీతమైనటువంటి సబ్మిట్, అది ఎడ్యుకేషన్ సబ్మిట్, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు సబ్మిట్ వచ్చినప్పుడు. అంతర్జాతీయంగా ఎలా ఉంది, జాతీయంగా ఎలా ఉంది, రాష్ట్రంలో ఎలా ఉంది కంపేర్ చేసి ఎక్కడెక్కడ బెటర్ ఎడ్యుకేషన్ ఉంది వాటిని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మేము ఇదిగో ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసాం, దీనివల్ల ఇంత రిజల్ట్ వచ్చింది అని చెప్పాలి. కానీ దానికంటే కూడా రాజకీయాలకి ఆల్మోస్ట్ ఎక్కువ టైం అక్కడ కేటాయించారు. ఎక్కువ టైం కేటాయించి ఎన్డీఏ తోటి మేము అంశాల వారీగా మద్దతు ఇచ్చామని చెప్పారు అని అంటే ఎన్డీఏ తోటి కలిసి ఉన్నామంటే బీజేపీతో కలిసి నడుస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారితో అంటే ఆల్రెడీ కూటమి ఏర్పడింది, బీజేపీ ఇంకా జనసేన తెలుగుదేశం ఒక కూటమి. అవును సార్. జనసేన బీజేపీ ఇంకొక కూటమి. అవును సార్. ఇది ఈ మూడు పార్టీలు కలిసేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించట్లా. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ ఈ లోపుగానే నేను ఎన్డీఏ తోటి కలిసి నడవడానికి సిద్ధమే అనేటువంటి సంకేతాలు వెంకన్న సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఆ ఎడ్యుకేషన్ సబ్మిట్ ద్వారా పంపించారు. అంటే డైరెక్ట్గా పెట్టుకుంటారా అనేది, ఎందుకంటే 2019 ఎన్నికల్లో కేవలం బీజేపీ నరేంద్ర మోడీ సహకారంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది. సో అలాంటి సహకారాన్ని కోరుకుంటూ ఆయన బీజేపీ కొంత పాడుతున్నారా, లేదంటే నిజంగా ఎన్డీఏ కూటమిలో చేరేటువంటి అవకాశం ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక మైండ్ గేమ్ ఆటంలో సిద్ధహస్తుడు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి బయటికి రండి, మనందరం కలిసి రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా అదే వస్తుందని చెప్పి సవాల్ చేసి టెంప్ట్ చేసేసి ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చేలాగా చేశారు. అదే మైండ్ గేమ్ అంటే. బయట తీరా ఆయన ప్రత్యేక హోదా నేను మెడల్ వంచాన్ని తీసుకొస్తానని చెప్పేసి 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంపీలను 22 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్రత్యేక హోదా దేవుడి దయ అని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు దాకా అంటే దేవుడి స్క్రిప్ట్ అని చెప్పేసి ప్రతిదాని దేవుడి దయ
ఇప్పుడు మన అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఆడ ఏర్పాటు చేశారు కాబట్టి మనం ఊరికి అడగడం తప్పితే మనం డిమాండ్ చేయలేము, రైట్ అది వచ్చినప్పుడు వస్తుంది అది దేవుడి దయ అని చెప్పి స్కిప్ చేసేసి తప్పించుకున్నారు. Right. ప్రత్యేక హోదాని మూలన పడేశారు. రైట్ సో ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే మేము మళ్ళీ తీసుకొస్తామని చెప్పి ఆయన చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఆయనకి సపోర్ట్ కావాలి, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి రేపు ఎన్నికల్లో 2019 మాదిరిగా సపోర్ట్ కోరుకుంటున్నారు ఆయన. అందుకు బహుశా నేను అనుకోవటం ఆ ఎడ్యుకేషన్ సబ్మిట్లో ఎన్డీఏ తోటి మేము అంశాల వారి మద్దతు ఇస్తూ వచ్చాము అని చెప్పి చెప్పారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే కొనసాగిస్తాము, మాకు సహజ మిత్రుడు బీజేపీ అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్లి సహాయ సహకారాలు ఎన్నికల్లో పొందడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్ సార్. ఇంకొక వైపు బీజేపీని కలుపుకొని వెళ్ళాలని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి. రైట్ సో ఇది ఒక మైండ్ గేమ్, ప్రస్తుతానికి అయితే మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్కి మరింత పదును పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ సబ్మిట్ ద్వారా అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.